మనం ఆగస్ట్ 15వ తారీఖున యూత్ మీటింగ్ చేసాం. నా ఎదురుగా ఒక సహోదరున్నాడు, పేరు బ్రదర్ పాస్టర్ బ్రదర్ డేవిడ్ గారు ఉన్నారు. సో బ్రదర్ డేవిడ్ ఆ రోజున అటెండ్ అయ్యాడు. సో మీ అనుభవం ఆగస్ట్ 15వ తారీఖున జరిగిన యూత్ మీటింగ్ పైన మీ అనుభవం. ఓకే అన్న, అందరికీ ప్రైజ్ లార్డ్. జీవితం చాలా దారుణంగా ఉండేది. మా పాస్టర్ గారు వల్ల మీటింగ్ పెడుతున్నాం, బ్రదర్ రంజిత్ కుమార్ గారు వస్తారని చెప్పారు. అంటే సరే మేము ఏ విధంగా ఉంటుందో అనుకున్నాను, కానీ ఆ రోజు వెళ్ళేదాకా కూడా తెలియదు. వెళ్ళినాక తెలిసింది నేను ఒక పోకపోతే మంచి విలువైన వాక్యాన్ని కోల్పోయేవాడిని. ప్లస్ ఇంకోటి ఏంటంటే మంచిగా నేను ఎలా ఉండాలి అనేదాన్ని నేను నేర్చుకున్నాను అక్కడికి వెళ్ళాక. అంతకుముందు చర్చికి వెళ్తున్నాము కానీ వేరే విధంగా ఉండేదండి నా లైఫ్. దేవుని కృప వల్ల ఆ రోజు నేను మీటింగ్కి అటెండ్ కావడం, నా లైఫ్ చేంజ్ అయిపోయింది. నేను ఒక విధంగా మారానండి. నాకు మ్యారేజ్ అయిన పిల్లలైన తర్వాత కూడా నేను తెలుసుకున్నాను, మారాను. అదంతా దేవుని కృపనే. ప్లస్ ఇంకోటి ఏంటంటే ఆ రోజు అన్న రంజిత్ కుమార్ అన్న ద్వారా దేవుడు మాట్లాడాడు కాబట్టి నేను తెలుసుకున్నాను. అంతకుముందు ప్రేయర్కి వెళ్ళేవాడిని. దేవుడు మరి అన్నను ప్రేరేపించిన విధానం బట్టి దేవునికి వందనాలు. అన్న మాట్లాడడం వల్లనే నేను మారాను. ఆ రోజు అంటే సూటిగా నాతో మాట్లాడినట్టు అనిపించింది. అందుకనే నేను ఇంత స్పష్టంగా చెప్పగలుగుతున్నాను. నేను అంతకుముందు ప్రేయర్లకు వెళ్ళాను, సువార్త సభలకు కూడా వెళ్ళాను, కాదన్నట్లేదు. కానీ దేవుడు నాతో మాట్లాడిననిపించింది. ఆ రోజు నుంచి చేంజ్ అయిపోయిందండి. కొన్ని వదిలేయాలనుకున్నాను, అవన్నీ వదిలేసుకొని నా జీవితాన్ని సజీవంగా సాగిస్తున్నాను. ప్రైజ్ గాడ్, థాంక్ గాడ్.